హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సాయిరామ్ గారు, ఇప్పుడు నా దగ్గర 60 lakhs ఉన్నాయండి, 60 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు దాంతో నేను ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నాను. అంటే చాలా మంది మన సలహాలు అడుగుతాం, ఇంత అమౌంట్ ఉంది అంటే కొంతమంది బిజినెస్ చేయమంటారు, లేదంటే అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అంటారు. ఇంకొకరు ఏంటంటే ఇల్లు కొంటే మంచిది కదా, ఫ్యూచర్లో జనరేషన్ బాగుంటుంది అనేసి అంటారు. అంటే నేను ఇల్లు తీసుకోవాలి అని ఒక డెసిషన్కి వస్తే ఇది కరెక్టే అంటారా, లేదంటే వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా అంటే? సో ప్రజెంట్ మీకు కనుక ఇల్లు లేదు అంటే కనుక, మీకు ఫస్ట్ హౌస్ అయితే కనుక ఏ మాత్రం వరీ అవ్వకుండా ఇల్లు తీసుకోవచ్చు. సో ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి. మళ్ళీ నా దగ్గర ఉన్న 60 lakhs మొత్తం పెట్టేసి నేను ఇల్లు కట్టుకోవచ్చు, లేదు ఎంతో కొంత బ్యాంకర్ నుంచి నేను లోన్ తీసుకొని నా దగ్గర ఉన్న అమౌంట్ని బెటర్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసి నేను హౌస్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఏమవుద్ది, కొంతమంది మైండ్ సెట్ ఏముంటుందంటే అసలు లోన్ తీసుకోకూడదు, అమ్మో లోన్ అంటే అసలు మనకి నిద్ర పట్టదు, రేపు ఏమవుతుందో ఏంటో, అదే 30 ఏళ్ళు 40 ఏళ్ళు తీర్చాలి, అసలు ఏమవుతుందో అసలు సుఖంగా ఉండదు, మనకి పీస్ ఆఫ్ మైండ్ రాదని చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. చాలా మంది చేసేది ఏంటంటే ఒక 2-3 months గట్టిగా తిరిగైనా కానీ ఒక మంచి ప్రాపర్టీ ఫిక్స్ చేసుకొని దాన్ని కొనేస్తారు. ఆ ఫ్లాట్ని ఇమీడియట్గా ఆక్యుపై చేసుకోవచ్చు. ప్రాపర్టీ మనదే, మన పేరు మీదే ఉంటుంది, ఓ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. కానీ నష్టం ఏంటి, సో సపోజ్ 60 lakhs పెట్టి నేను హౌస్ తీసుకున్నాను, ఒక 10 years తర్వాత కొంచెం బాగా అప్రిషియేట్ అయింది అనుకుందాం, నాకు 1.5 crore అవుతుంది. సో 10 years దగ్గర నా దగ్గర ఉన్న వాల్యూ ఏంటి, దట్ 1.5 crore మాత్రం. అదే ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు ఈ 1.5 crore అంటే మీకు హార్డ్లీ 78% అప్రిషియేట్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేస్తే మీకు ఏ విధంగా బెటర్ వస్తుంది. మీ దగ్గర 60 lakhs ఉన్నాయి కదా, ఇందులో 10 lakhs డౌన్ పేమెంట్గా పెట్టండి. ఓకే, మీరు చెప్పిన కేసులు ఎట్లాగో శాలరీ అన్నారు కాబట్టి 50 lakhs లోన్కి వెళ్ళండి. 30 years పెడితే సుమారు 37,000 ఈఎంఐ పడుతుంది. ఇప్పుడు మిగిలిన 50 lakhs ఉంది కదా, దీన్ని మ్యూచువల్ ఫండ్లో పెట్టి నెల నెల ఎస్డబ్ల్యూపీ చేయండి. ఓకే, సో ప్రజెంట్ ఇల్లు లేదంటే రెంట్లో ఉన్నట్టే కదా, రెంట్ యావరేజ్ తీసుకున్నా కానీ ఒక 15,000 అయినా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా పే చేయాల్సింది ఎంత ఈఎంఐకి, 37 మైనస్ 15, 22,000. ఈ 22,000ని ఎవ్రీ మంత్ మీరు ఎస్డబ్ల్యూపీగా ప్లాన్ చేసి తీసుకోండి. సో ఒక 10 years అయింది అనుకుందాం డౌన్ ద లైన్, 10 years తర్వాత నా హౌస్ వాల్యూ 1.5 crore అయింది. ఇప్పుడు నా ఎస్డబ్ల్యూపీ కార్పస్ చూస్తే 1 crore ఉంటుంది. నేను ఎవ్రీ మంత్ నేను 22,000 తీసుకుంటున్నా. ఇప్పుడు నేను కావాలనుకుంటే నేను కట్టాల్సిన 15,000 కూడా నేను ఆపేస్తాను. సో మొత్తం 37,000 దీని నుంచే నేను ఎస్డబ్ల్యూపీ పెట్టి నా హోమ్ లోన్ని దీని నుంచే క్లియర్ చేసుకునే ప్లాన్ చేయగలం. అసలు లేదు నాకు అది కూడా నచ్చలేదు, నాకున్న ₹1 కోటి నుంచి నేను అప్పటికి ఏమవుతుందంటే మన ఈఎంఐ 50 lakhs ఈఎంఐ కాస్త సుమారు ఒక 44 lakhs 43 lakhs అవుతుంది. 43 lakhs నేను ఇక్కడి నుంచి విత్డ్రా చేసుకొని ఒకేసారి బ్యాంకర్కి వన్ టైం సెటిల్మెంట్ చేసేస్తాను. అప్పుడు నా దగ్గర ఏమవుతుంది, 60 lakhs క్యాష్ ఉంటుంది, 1.5 crores ప్రాపర్టీ ఉంటుంది. నాకు ప్రీవియస్ కేసులో ఏముంటుంది, ఓన్లీ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ తెలివిగా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ బ్యాంకర్ ఇంట్రెస్ట్ ప్రెజెంట్ అయితే 8%కి ఇస్తున్నారు. నేను ఇక్కడ 12-13% వచ్చే మ్యూచువల్ ఫండ్లో పెట్టుకొని నేను నెల నెల నాకు కావాల్సిన ఇన్కమ్ తీసుకున్నా కానీ నాకు 13% కాబట్టి మిగతాది గ్రో అవుతూ ఉంటుంది. సో ఇది నాకు ఇక్కడ వచ్చే యాడెడ్ అడ్వాంటేజ్. ఒకవేళ నేను దీన్నే లాంగ్ టర్మ్ కంటిన్యూ చేస్తే ఏమైతే చూద్దాం. సో లాంగ్ టర్మ్ కనుక నేను కంటిన్యూ చేస్తే 20 yearsకి వచ్చేసరికి నా దగ్గర కార్పస్ 2 crores అవుతుంది, నా ప్రాపర్టీ వాల్యూ 3 crores అవుతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం లోన్ 30 years కాబట్టి 30 years సినారియో కూడా చూద్దాం. 30 yearsకి వచ్చేసరికి నా ప్రాపర్టీ 6 crores అయినా కానీ నా దగ్గర ఉన్న ఫైనాన్షియల్ అసెట్ ఒక 4.5 to 5.5 crores మధ్య ఉంటుంది. సో నా దగ్గర ఉన్నది మొత్తం పెట్టేసి ఓన్లీ ప్రాపర్టీతో ఉండమంటారా, లేదా వైజ్గా ప్లాన్ చేసుకొని ప్రాపర్టీ ప్లస్ క్యాష్ ఈక్వలెంట్ అసెట్లో ఉంటుంది. అసలు ఈ స్ట్రాటజీ ఎందుకు వర్క్ అవుతుందంటే మనం తెలివిగా హోమ్ లోన్ని లెవరేజ్ చేసాం. సో ఇదేంటంటే జనరల్గా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు చేస్తుంటారు. ఇప్పుడు రిలయన్స్ కొత్తగా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ పెట్టింది అనుకోండి, వాళ్ళు వాళ్ళ ఓన్ డబ్బులతో పెట్టరు, నీట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్తారు, ప్రాజెక్ట్ అప్రూవల్ చూపిస్తారు, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. ఆ బ్యాంక్ లోన్ ఏంటంటే చీప్, వాళ్ళకి 12% 13% మ్యాక్సిమం అలానే ఉంటుంది. వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ కనీసం 15% ఉన్నా కానీ ఆ మిగిలిన 3% ఆపరేటింగ్ మార్జిన్ ప్రాఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి. సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ పడుతున్నాం. నేను ఎస్డబ్ల్యూపీ పెట్టాను, అక్కడ 12% ఉంది, బ్యాంక్ లోన్ 8%, ఆ మిగిలిన 4% నా ప్రాఫిట్గా నేను తీసుకున్నాను. 4% నా 50 lakhs ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20-30 years కాంపౌండింగ్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో అందువల్ల నాకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే మన 60 lakhsని ఐడియల్గా మన ప్రాపర్టీలో పెట్టకుండా వి కెప్ట్ ఇన్ ఏ వర్కింగ్ అసెట్. ప్రాపర్టీలో పెడితే నాకు ఇంకేమి రాదు, నేనే ఉంటాను, నేనే కన్జ్యూమ్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను కన్జ్యూమ్షన్తో పాటు
ఆ మిగిలిన 60 lakhsని నా 50 lakhs పార్ట్ నేను నెల నెల నాకు కోసం Rotate వర్క్ చేసేటట్లు నేను అవుతున్నాయి. పెట్టాను. సో SWPతో నాకు కావాల్సిన 37,000 వచ్చేటట్లు నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఒక్క 10 years మాత్రం 15,000 నేను ఎవ్రీ మంత్ కట్టాలి. అది కూడా నేను కెరియర్లో గ్రో అవుతా ఉంటే కనుక ఇప్పుడు నాకు 15,000 కొంచెం కష్టం కావచ్చు, బట్ ఒక 5 years తర్వాత 10 years తర్వాత పెద్ద మ్యాటర్ కాదు. అది కూడా ఇక్కడ మనం ప్లాన్ చేసింది ఏంటంటే ఓన్లీ 10 years పార్ట్ వరకే. అండ్ నాకు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. హోమ్ లోన్ తీసుకున్నాను, ఇంట్రెస్ట్ పార్ట్ మీద 2 lakhs, ప్రిన్సిపల్ పార్ట్ మీద ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అయితే 1.5 lakh వరకు నాకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ నాకు ఉన్నాయి. సో ఈ స్ట్రాటజీని ఎవరు పడితే వాళ్ళు వాడచ్చా అంటే దానికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. సో శాలరీ పర్సన్, స్టడీ ఇన్కమ్ వస్తుంది, ఐ కెన్ యూజ్ ఇట్. ఫినాన్షియల్ లిటరసీ బాగా ఉంది, నేను వాడగలను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాడగలను. నెక్స్ట్ నాకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ తొందరగా కావాలి, అప్పుడు వాడగలను. బట్ నాకు ఇక్కడ ఇన్కమ్ అనేది స్టడీగా ఉండదు, అలాంటి కేసులో ఇది రిస్కీ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇన్కమ్ కనుక స్టడీగా లేకపోతే మనకి కన్ను ఇమీడియట్గా మన మ్యూచువల్ ఫండ్ కార్పస్ మీద పడుతుంది, ఎందుకంటే ఇట్స్ హైలీ లిక్విడ్. సో నేను 60 lakhs పెట్టి ఇల్లు తీసుకుంటే నో ప్రాబ్లం, నాకు తర్వాత ఇంకా నేను రెంట్ కట్టకపోయినా ఏం కాదు, ఈఎంఐ కట్టకపోయినా ఏం కాదు, ఎందుకంటే నేను లోన్ తీసుకుని కాదు. బట్ నాకు ఇక్కడ ఇన్కమ్ స్టడీగా లేకుండా కనుక నేను ఈ స్ట్రాటజీ వాడితే నాకు ఒక 6 months కనుక ఇన్కమ్ లేకపోతే నేను ఈ కార్పస్లో నుంచే నేను మంత్లీ అమౌంట్స్ తీసుకుంటా. అప్పుడు ఏమవుతుందంటే నా విత్డ్రాల్ రేట్ ఎక్కువ అయిపోతుంది. అప్పుడు ఈ కార్పస్ అనేది 15 years 20 years ఎరోడ్ అయిపోతుంది. సో అప్పుడు స్ట్రాటజీ కనుక బ్యాక్ ఫైర్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో స్టడీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు దీన్ని చేయొచ్చు. సో ఫైనల్గా ఏంటంటే 60 lakhs మన దగ్గర ఉంటే డైరెక్ట్గా పెట్టేదానికన్నా కొంచెం హోమ్ లోనే లెవరేజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే హోమ్ లోన్ అనేది డిసిప్లిన్ కూడా యాడ్ చేస్తూ ఉంటుంది. సో బ్యాంకర్ ఖచ్చితంగా నెల ఫస్ట్ వీక్ ఏదో టైంకి ఈఎంఐ అనేది తీసుకుంటాడు. సో మనది ఏంటంటే అన్వాంటెడ్ స్పెండింగ్ కన్నా బెటర్ యూస్ఫుల్ అసెట్స్ వైపు మనది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఒకటైతే అర్థమైంది సాయిరామ్ గారు, మన దగ్గర బల్క్ అమౌంట్ ఉంది అంటే మొత్తం తీసుకెళ్లేసి మనము ప్రాపర్టీలో పెట్టడానికి లేదు. అదే మీరు అన్నట్టుగా ఐడియల్ అసెట్ లో పెట్టకూడదు, మన కోసం వర్క్ చేయాలి. సో అప్పుడు డబ్బు మన కోసం వర్క్ చేస్తే మనకి ఇన్కమ్ ఇంకా ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.